సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా మీరు బలపరచబడాలని, ఆత్మీయంగా మీరు వర్ధిల్లాలని, మీ అందరూ ఇంకను విశ్వాస జీవితంలో పురుకొల్పబడి దేవుని కొరకు మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచాలనేటువంటి ఉద్దేశముతో మీ కొరకు ఈ వర్తమానాలు అందిస్తున్నాము. మీరింకను దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించి దైవ దీవెనలు పొందాలని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మనందరము కూడా ఆత్మీయంగా సిద్ధపడాలని, దేవుని రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనము ధ్యానించటము ఎంతైనా మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లుగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు మనకు అనుగ్రహింపబడెను అనగా మనందరము దేవునితో కలిగినటువంటి ఆ సంబంధాన్ని, బంధాన్ని తెలియచేస్తుంది. ఆయన మనకు కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దైవ కుమారుడని, ఆయన అద్వితీయ కుమారుడని, ఆయన జనతైక కుమారుడని, తండ్రి అయిన దేవుడు ఆయనను ఈ లోకానికి మనందరి విమోచన కొరకు తన ఏకైక కుమారుడిని ప్రభు అనుగ్రహించారు. గాబ్రియేలు దూత మరియాతో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెడతావని తెలియచేస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపారు. అద్వితీయుడు అనగా ఏకైక కుమారుడని, మరొక కుమారుడు లేడని, ఒక్కగానొక్కడైనటువంటి ఆ కుమారుడినే మన కొరకు తండ్రి ఈ లోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడని, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఈరోజు ఆ కుమారుడు మనందరి కొరకు అనుగ్రహింపబడ్డాడు. మనందరము ఆ కుమారునితో మంచి సంబంధము కలిగి మనము జీవించాలి. సహజంగా కుటుంబాలలో కుమారులు లేకపోతే వారసుడు లేడని, వంశోద్ధారకుడు లేడని, మమ్మలను ఉద్ధరించేవాడు లేడని, మమ్మలను ఆ నరకము నుండి తప్పించే కుమారుడు లేడని, ఎంతో మంది వారసుడు లేడని బాధపడుతూ ఉన్నారు. మన గర్భవాసమును పుట్టిన కుమారుడు మనలను తప్పించలేడు, మనలను రక్షించలేడు, మనలను విడిపింపలేడు. మనల్ని ఆ నరకము నుండి తప్పించగలిగిన కుమారుడు పరిశుద్ధ గ్రంథము ప్రవక్త అయిన
యెషయా తెలియజేస్తున్నట్లు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరైతే ఈ రోజు ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆ కుమారుడే నిజమైన దేవుడని అంగీకరించగలుగుతారో, యేసునందు విశ్వాసం ఉంచటము ద్వారా ఆ కుమారుడే మనలను నరకము నుండి తప్పించి మోక్ష మార్గము చేర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కుమారుడు అనగా కుమారుడుతో ఉన్నటువంటి సంబంధాన్ని, దేవునితో మనకున్నటువంటి ఆ బంధమును గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఒకవేళ నిజముగా నీ గర్భవాసమున కుమారులు పుట్టలేదేమో, నీకున్న వారందరూ ఆడపిల్లలై ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు నీకు కుమారులు ఉండి కూడా నిన్ను చూడనటువంటి స్థితిలో, నిన్ను విడనాడినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, ఈ దినాలలో ఎంతో మంది కుమారులు లేరు, వారసులు లేరని బాధపడేవారు ఎంతో మందిని మనం చూస్తున్నాం. అదే సమయంలో ఉండి కుమారులు ఉండి చూడని వారు ఎంతో మంది తల్లిదండ్రులను మనం చూస్తున్నాం. ఈ రోజు దేవుని లేఖనము తెలియజేస్తుంది, నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ బాధ్యతలు చూసినా చూడకపోయినా, నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఒకవేళ నిన్ను పోషించినా మిమ్మల్ని పోషింపకపోయినా, ఈ కుమారుడు మన గర్భవాసమును పుట్టినటువంటి కుమారుడు వంటి వాడు కాదు. ఎవరైతే ఈ కుమారుని కలిగి ఉంటారో, ఈ కుమారుడు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండేవాడు. ఈ కుమారుడు నీ అవసరతలను తీర్చే కుమారుడు. ఈ కుమారుడు నీ కొరకు సర్వాన్ని చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. 89వ సంకీర్తన 27వ చరణాన్ని చదువుదాం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా మనందరినీ జ్యేష్ఠులుగా చేయడానికి ఆయన తన కుమారుని లోకానికి పంపించారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు నమ్మిక ఉంచుతారో, మనము దేవునితో వారసులుగా చేయబడతాం. ఆ కుమారుడిని దేవుడు జ్యేష్ఠుడిగా చేస్తాడు. అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ వారసత్వాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఆయన జనతైక కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా తండ్రితో ఏ వారసత్వం అయితే ఉందో, తండ్రి నుండి ఏ వారసత్వం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారు, అదే ప్రకారము మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న ఆ వారసత్వపు హక్కును దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ గర్భాన కుమారులు పుట్టలేదని, ఒకవేళ నాకు కుమారులు లేరని, ఒకవేళ ఉన్నవారు మిమ్మల్ని విడనాడి ఉంటే, ఈ రోజు ఒక శుభవర్తమానాన్ని మీకు తెలియచేస్తున్నాను. మనందరి కొరకు క్రీస్తు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ కుమారుడు శక్తి కలిగిన వాడు. ఈ కుమారుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నా ఆదరించగలిగిన వాడు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను పోషించగలిగిన దేవుడు, నీ ఎడల ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన చాలా మంది కుమారులు వారి తల్లిదండ్రులను చూడాలని ఆశ ఉన్నా, వారి తల్లిదండ్రులను పట్టించుకోవాలన్నటువంటి ఆ తపన వారిలో ఉన్న, వారి ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలలో ఉంటూ అనేక సందర్భాలలో వారు రాలేకపోతూ ఉన్నారు, వారు చూడలేకపోతూ ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతూ ఉన్నారు. ఈ దినము ఈ వాక్యాన్ని వినిచినటువంటి దేవుని పిల్లలైన మనందరితో ప్రభు తెలియచేస్తున్నాడు. ఆయనే దైవ కుమారుడిగా, ఆయనే అద్వితీయ కుమారుడిగా, ఆయనే నిజమైన కుమారుడిగా, ఆయనే సర్వోన్నతుడైన కుమారుడిగా ఈ రోజు మనందరి ఎడల ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, నిన్ను ఆ నిశ్చయత్వానికి చేర్చగలిగిన దేవుడు, ఆ నరకము నుండి తప్పింపగలిగినటువంటి దేవుడు. మరి ఆ కుమారుడు నీవు అంగీకరించేవా? ఆ కుమారుడు యందు మీరు విశ్వాసం ఉంచారా? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే తన యందు నమ్మిక ఉంచుతారో, వారందరిని ఎడల ఆయన ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. సహోదరి సహోదరుడా, ఈ రోజు నీకున్న ఆ కుమారుడు నువ్వు కలిగి ఉంటే, ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి ఒక్క పరిస్థితుల నుండి విడిపించడమే కాకుండా, నీ జీవితంలో ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడమే కాకుండా, రేపు నిన్ను తన నిశ్చయత్వములో తన ఎదుట తన కుమారుడిగా, కుమార్తెగా నిలవబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఆయనను గూర్చి అనేక మాటలు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినట్లు, ఈ దినమే ఆ కుమారుడిని నీవు ఆహ్వానిస్తే, ఆ కుమారుడిని నువ్వు కలిగి ఉంటే, ఈ
దినమే ఆ కుమారుడిని హృదయంలో చేర్చుకుంటే ఆయనే నిన్ను ఆదరించి బలపరిచే దేవుడు. ఈ దినాన నీ బాధ్యతను విస్మరించేవాడు కాదు, నిన్ను నిర్లక్ష్యము చేసేవాడు కాదు. నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టినటువంటి కుమారుడైన సర్వమును నీ కొరకు దారబోసినటువంటిది ఆ కుమారుడిని ఇంకా నువ్వు అంగీకరించకపోతే, ఇంకా ఆ కుమారుని విశ్వసించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయమని ఆ ప్రభువుని మీరు అంగీకరించండి. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆ కుమారుడు తోటి వారసులుగా దేవుని రాజ్య సంబంధులుగా మనం సిద్ధపడదాం. ఈ దినమే ఆ కుమారుడు మీ హృదయములో జన్మించాలంటే మీ హృదయము దేని చేత నింపబడి ఉందో ఆ హృదయము ఖాళీ చేయబడితే, ఈరోజు అనేక మంది హృదయాలు పాపము చేత, ద్వేషము చేత, కక్షల చేత, అనేకమైనటువంటి కోపం, ద్వేషం, పగ, అనేకమైన వాటితో హృదయాన్ని నింపివేసుకుని అసమాధానముతో నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి నీ హృదయంలో ఆయన జన్మించాలంటే ఇప్పుడే నీ హృదయంలో నుండి అవన్నీ తీసివేయబడి ప్రభువుని మీరు ఆహ్వానిస్తే ఆ కుమారుడే మిమ్మలను నిత్యత్వానికి చేర్చగలిగిన దేవుడు. సహోదరి సహోదరుడా, ఏ విషయంలో మీరు నలిగిపోతూ ఉన్నారో, ఏ విషయంలో మీరు కృంగిపోతూ ఉన్నారో, ఏ పరిస్థితుల్లో మీరు విడవబడి ఉన్నారో, ఈ రోజు మీ అందరికి ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాను. మన కొరకు 2020 సంవత్సరాల క్రితం కుమారుడిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆ రాకడలో మనము విడవబడకూడదనంటే ఈ రోజే ఆ కుమారుడిని అంగీకరిందాం. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆ కుమారుడే నిన్ను తప్పించి, రక్షించి, నిన్ను కాపాడి సంరక్షించగలిగినటువంటి దేవుడు. మన కుమారుల కంటే శ్రేష్ఠుడు అయిన ఆ నిత్యత్వానికి మనల్ని చేర్చగలిగినటువంటి గొప్ప రక్షకుడు. ఈ రోజు ఆ కుమారుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అటు క్రిస్మస్ సమాధాన సంతోషాలను మన జీవితంలో పొందుదాం. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తుతిరాలు చెల్లించు ఉన్నాం. మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన మా బిడ్డలందరినీ మీరే ఆదరించండి, బలపరచండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల నుండి గొప్ప విడుదలను కలగచేయండి. ఈ రోజు మాకు ఒక కుమారుడు ఉన్నాడని మేమందరము ధైర్యముగా మిమ్మల్ని బట్టి ప్రార్థించగలిగినట్లు, ధైర్యముగా మేము జీవించగలిగినట్లు అతి గొప్ప భాగ్యమును మీరు మాకు ప్రసాదించినందుకే వందనాలు. ఎవరైతే విడవబడి, ఎవరైతే కుమారుల చేత తృణీకరించబడి జీవిస్తున్నారో అట్టి వారి జీవితంలో మీరే కుమారుడిగా ఉండి వారికి నా ప్రతి బంధకాల నుండి, పరిస్థితుల నుండి విడుదలను కలగచేయండి. ఎవరైతే మిమ్మల్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మీరే విడుదల చేయగలిగిన నిజమైన కుమారుడని, మమ్మలను నరకము నుండి తప్పించగలిగిన కుమారుడని, మమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుడని మేము ఎరిగి జీవించటానికి అట్టి భాగ్యమును మా బిడ్డలందరికీ మీరు ప్రసాదించమని ఎవరైతే మిమ్మల్ని కుమారునిగా అంగీకరిస్తున్నారో వారి జీవితాల్లో మునుపెన్నడూ లేని గొప్ప శాంతి, సమాధానము, భద్రతను, ఆదరణను మీరే కలగజేసి దీవించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.